నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ చర్యలను కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. వివరాల్లోకి వెళితే ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడం, సముద్రయానానికి అంతరాయం కలిగించడం, ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించడం వంటి లక్ష్యాలతో ఇరాన్ తీసుకున్న చట్టవిరుద్ధ చర్యలు, అలాగే ఈ కీలకమైన జలమార్గంలో నౌకాయాన స్వేచ్ఛను దెబ్బతీసే ఏవైనా చర్యలను గల్ఫ్ సహకార మండలి జీసీసీ దేశాల నాయకులు గట్టిగా ఖచ్చితంగా తిరస్కరించారు. జెద్దాలో జరిగిన గల్ఫ్ దేశాల నాయకుల 19వ సమావేశం అనంతరం జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ ఆల్ బుదైవి గారు జారీ చేసిన ఒక ప్రకటనలో ఈ వైఖరిని స్పష్టం చేశారు. 2 పవిత్ర మసీదుల సంరక్షకుడు సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి ఆహ్వానం మేరకు ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది. యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ దీనికి అధ్యక్షత వహించారు. అలాగే ఆల్ బుదైవి గారు మాట్లాడుతూ నాయకులు పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాలు మరియు జోర్డాన్ పైన ఇరాన్ దాడులుగా వారు అభివర్ణించిన అంశాలతో సహా తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. సంక్షోభ తీవ్రతను తగ్గించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేయడం, ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి దీర్ఘకాలిక నిర్ణయాలు అవసరమని చెప్పేసి సభ్య దేశాలైన ఇరాన్ జరిపిన ప్రత్యక్ష దాడులను జీసీసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో మనం చూసుకుంటే కువైట్ యువరాజు గారు కూడా పాల్గొనడం జరిగిందనమాట. అలాగే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేయడం వల్ల ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం వాటిల్లిందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్టు గల్ఫ్ దేశాల నాయకులు పునరుద్ఘాటించారన్నమాట. అలాగే గల్ఫ్ దేశాలన్నీ కలిపి మనం చూసుకుంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలలో ఏదైనా కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ కావచ్చు, యుఏఈ, ఒమన్, అలాగే ఖతారు దేశాలు, బెహ్రాన్ దేశాలకు సంబంధించి ఏవైనా దాడులు జరిగితే కానీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సైన్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.